నమస్తే. డీలిమిటేషన్పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈరోజు చెన్నైలో కూడా ఈ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతో అక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది, ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గాదా ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే సీనియర్ విశ్లేషకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడుతున్న ఈ అంశంపై డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, అందులో ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగబోతుందన్న చర్చలో నిజముందా, ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవమే, దాంట్లో ఏం పెద్దగా అనుమానం చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భారత పాలక వర్గాలు ఈరోజు తీసుకొస్తున్నటువంటి 2026 డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాంట్లో దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి నష్టం చేయాలనేది వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళు పెట్టుకున్న ప్రణాళిక. అది ఇదేదో యాక్సిడెంటల్గా జరిగేది కాదు. ఇది సూత్రబద్ధంగా ఒక పాలసీగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దక్షిణాది మీద ఉన్న వివక్ష, లేకపోతే దక్షిణాది మీద వాళ్ళు చేయాలనుకున్న ఆధిపత్యంలో భాగమే వాళ్ళు తీసుకొస్తున్నది. అది డీలిమిటేషన్ అయినా, భాషాపరమైన అంశమైనా, బడ్జెట్ కేటాయింపులైనా, ఈ మూడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆలోచనతోటి, ఉద్దేశంతో, ప్రణాళికతోటే చేస్తున్నారు. ఏదో ఇది మనం దీన్ని తెలియక చేస్తున్నారు, అవగాహన లేకుండా చేస్తున్నారు, అనాలోచితంగా చేస్తున్నారు అనే కోణంలో చూడొద్దు దీన్ని. లేకపోతే అధికారులు పాలక వర్గాలని, ప్రధానమంత్రిని మిస్గైడ్ చేసి చేయిస్తున్నారు అనేది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చేపట్టినటువంటి ఒక పాలసీలో భాగంగానే, మనువాదం చేపట్టినటువంటి ఒక ఆలోచనతోటే వాళ్ళు ఈ ద్రవిడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాల మీద కక్షగట్టి ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళకున్నటువంటి ఆ పగ తీర్చుకోవడానికే వాళ్ళు తీసుకొస్తున్నారు. దాంట్లో ఏం అనుమానం అవసరం లేదు. కేంద్రానికి దక్షిణాదిపై పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ బడ్జెట్ పైన కానీ, భాషాపరమైన అంశాలు కానీ, ఈ డీలిమిటేషన్ అంశాలపైన కూడా వాళ్ళకు అంత ఆసక్తి దేనికోసం, ఎందుకోసం చేయాల్సిన అవసరం ఏంటి? ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారతదేశంలో ఆర్యుల చరిత్ర అప్పటి నుంచి కూడా, ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచి కూడా వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు బాగా వేయలేకపోయారు. ఆర్యులని ఇప్పుడే కాదు, మీకు తెలుసు, పెరియార్ కాలం నుంచి కూడా, లేకపోతే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అక్కడ వాళ్ళు కానీ దీన్ని వ్యతిరేకించడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కక్ష సాధింపుల భాగంగానే వాళ్ళకి ఇవాళ అవకాశం వచ్చింది. కాబట్టి డీలిమిటేషన్ చేయాలి. అది భారత రాజ్యాంగం ప్రకారము ఉన్నది. అది ఈ భారత రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని, భారతదేశ చట్టాలను అడ్డు పెట్టుకొని, వాళ్ళు జనాభా అనే ఒక ప్రాతిపదికని ప్రామాణికంగా చేసుకొని మేమేం చేస్తున్నాం, తప్పేం చేస్తలేం కదా, జనాభా ప్రాతిపదికన చేస్తున్నాం కదా అనే ఒక జనాభా అనే ఒక అంశాన్ని, జనాభా లెక్కలు అనే ఒక అంశాన్ని ప్రాతిపదిక చేసుకొని ఈరోజైతే మనువాదులు వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు మనుధర్మంలో భాగంగానే మేము చేస్తున్నాము, మేమేం చేస్తలేం కదా. భారతదేశంలో ఆర్యుల యొక్క మనస్మృతి యొక్క, మనుధర్మం యొక్క ప్రతిఘటన ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లోనే తీవ్రంగా మొదటి నుంచి కూడా జరుగుతున్నది. ఇవాళ డీలిమిటేషన్ అనేది రొటీన్గా జరిగే పని మీద ఇంత ఆందోళన ఎందుకు జరుగుతున్నది, ఇంత పెద్ద ఎత్తున చర్చ ఎందుకు జరుగుతున్నది అంటే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కుట్రలో భాగంగా వాళ్ళు చేస్తున్న పని జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఇంత చర్చ జరుగుతున్నది. ఒక్క డీలిమిటేషన్ కావచ్చు, భాషా ప్రాతిపదిక కావచ్చు, బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఈ మూడు ఇవాళ ప్రధాన చర్చ జరుగుతున్నది దక్షిణాది రాష్ట్రాల్లో. మీరు అన్నట్టు స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన ఈరోజు కార్యక్రమానికి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పాలక పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరినీ ఆహ్వానించండు. యాక్చువల్గా మేము కూడా భారత బచావో తరఫున మేము వెళ్ళాల్సిన అవకాశం ఉండే, కానీ కొన్ని పనుల రీత్యా మేము వెళ్ళలేకపోయినాం. ఖచ్చితంగా భాష పేరుతోటి, బడ్జెట్ కేటాయింపుల పేరుతోటి, డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే పగ తీర్చుకోవాలని కుట్ర చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అనువాద ప్రయత్నాలని, మనుధర్మం పేరుతోటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఏ ప్రయత్నం అవుతుందో మేము ఖచ్చితంగా కానీ భారతదేశం, భారత రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే, మేము కాదనం.
భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో 145 కోట్ల ప్రజలకి అమలు చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది ఉత్తరాది రాష్ట్రానికి వ్యతిరేకం కాదు, ఇదేదో ఉత్తరాది రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. ఉత్తరాది రాష్ట్ర ప్రజలను అడ్డుపెట్టుకొని హిందీని ఉత్తరాది రాష్ట్ర ఉత్తరాది రాష్ట్ర ఇవాళ హిందీ భాష ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉందా? ఉత్తరప్రదేశ్లో ఉందా? బీహార్లో ఉందా? గుజరాత్లో ఉన్న భాష ఏంటిది? గుజరాతీ. మహారాష్ట్రలో ఉన్న భాష ఏంటిది? మరాఠీ. బీహార్లో ఉన్న భాష ఏంటిది? అది వేరేది. రాజస్థాన్లో ఉన్న భాష హిందీ కాదు. కానీ వాళ్ళు ఏదైతే దక్షిణ భారతదేశ ప్రజలు రక్త పాలక వర్గాలు ఉత్తర భారతానికి వ్యతిరేకంగా వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు, వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారని ఏదైతే అంటున్నారో ఇది వాస్తవం కాదు. దక్షిణాది ప్రజలు ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదు. ఉత్తరాది ప్రజలను అడ్డం పెట్టుకొని ఇవాళ కొన్ని దోపిడీ వర్గాలను అడ్డం పెట్టుకొని, కొన్ని వ్యాపార వర్గాలను అడ్డం పెట్టుకొని, పెట్టుబడిదారులను అడ్డం పెట్టుకొని ఇవాళ ఏదైతే మనవాదులు చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పాలక వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఉత్తరాది ప్రజలను వ్యతిరేకిస్తలేరు. ఉత్తరాది ప్రజల్లో భాషని కూడా హిందీని ఎవడు వ్యతిరేకిస్తాడా? మా మీద మా స్వేచ్ఛ, మా హక్కు, మా మాతృభాషను మీరు ఏలన చేయొద్దు అంటున్నారు. అంతే తప్ప ఏమన్నా అంటున్నారా వాళ్ళు? ఇవాళ మీటింగ్లో కూడా నేను అనుకోవడము మా భాషని మీరు ఏలన చేయొద్దు అని అడగడం తప్ప? నా తల్లిని అవమానపరచొద్దని అడగడం తప్ప? నా తల్లి నాకు గొప్ప, మా తల్లి అది నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, అంగవైకల్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగా ఉండాలి. నా కన్న తల్లి నువ్వు ఎట్లా? కాబట్టి ఇవాళ 564 సంస్థలుగా ఉన్నప్పుడు అనేక భాషలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు హిందీ భాష, హిందీ తర్వాత ఏమొస్తుంది? హిందీ వరకు ఆగితే మనకు ప్రాబ్లం లేదు. హిందీ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రమాదం హిందీ మీద కాదు ఇవాళ మాట్లాడుతున్నది. దక్షిణాది ప్రాంత ప్రజలైనా లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుతున్నది సాంస్క్రిటైజ్ చేయడానికి ఏదైతే మనవాదులు ఉవ్విల్లుడుతూ ఉన్నారో, కుట్రలు చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ హిందీ ఉన్నా, ఇంగ్లీష్ ఉన్నా, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మాతృభాష ఏదైతే ఉందో దాని మీద సమస్య లేనే లేదు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అనేది రొటీన్ ప్రక్రియ. కానీ సౌత్కు స్థానాలు పెరిగినా, స్థానాలు తగ్గినా, నార్త్కు స్థానాలు పెరిగినా జరిగే నష్టం ఏంటి? అలాగే డీలిమిటేషన్ అనేది సజావుగా జరగాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది? ఏ రకంగా ముందుకెళ్తే ఈ లోక్సభ స్థానాల వివాదం విషయంలో ఒక కొలికొచ్చే అవకాశం? జనాభా ప్రాతిపదికన అనే ఒక అంశాన్ని ప్రామాణికంగా చేసుకోకుండా అది రాష్ట్రాల విభజన అయినా, లేకపోతే దేశాల విభజన అయినా, జిల్లాల విభజన అయినా, నియోజకవర్గాల విభజన అయినా అదంతా కూడా అనేక అంశాలు ప్రాతిపదిక చేసుకుంటారు. మనకు తెలుసు దేశంలో పదరల్లి కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మనం ఏం జరిగిందో చూస్తాం. భౌగోళికంగా తీసుకోవాలి, భాషాపరంగా తీసుకోవాలి, ఆర్థిక పరంగా తీసుకోవాలి, అనేక అంశాలని ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక్క జనాభా అనే ఒక్క క్రైటీరియా కాకుండా అనేక అంశాలని ప్రాతిపదిక తీసుకొని ఈ డీలిమిటేషను చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ సంబంధించిన ఎవరైతే చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందో మీరు ఒక్క జనాభా ప్రాతిపదికన చూడకూడదు, అనేక అంశాలను ప్రాతిపదిక తీసుకొని దక్షిణాది ప్రజల యొక్క మనోభావాలని, దక్షిణాది ప్రజల యొక్క లేకపోతే పొలిటికల్ పార్టీల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలని తీసుకొని చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మేము చెప్తున్నది ఒక్కటే, మీరు కుట్రలు కుతంత్రాలు చేసి కక్ష సాధింపు కోసం మీరు ఈ పని చేస్తున్నారు, దాని నుంచి బయటికి రావాలి, దాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తంగా జనాభా ప్రాతిపదికనే కాకుండా వివిధ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సౌత్ సంబంధించిన నేతలు ఏమేమి చెప్తారో అభ్యంతరాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి. కానీ ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. సౌత్పై నార్త్ చేసిన కుట్రలాగా కనిపిస్తుంది. ఎందుకంటే చారిత్రక ఆనవాళ్ళు బట్టి చూసినా, అలాగే ప్రస్తుతం సర్కారు వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే మాత్రం బడ్జెట్ పరంగా
భాషాపరంగా అలాగే నియోజకవర్గాల పునర్విభజన పరంగా కూడా కొంత వివక్షత కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో కాకుండా కూడా ఇక్కడ జనాభాతో పాటు ఇక్కడ ప్రాంతాల యొక్క పరిస్థితులు, భౌగోళిక అంశాలను అన్ని పరిగణలోకి తీసుకొని కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని కూడా తెలంగాణ ఉద్యమకారులు, విశ్లేషకులు అలాగే గాదా ఇందయ్య గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపసం వంశీతో సదే దిశా టీవీ, హైదరాబాద్.